Hi everyone, welcome to Impact Academy. So today let us continue with science and technology. Okay, in the last two sessions we have covered 10 questions. ఈ session లో ఇంకో 5 questions చూద్దాం. So consider the following statements regarding కవచ్ system. సో ఈ కవచ్ అనేది ఆల్రెడీ రైల్వేస్ లో ఇట్స్ అ ప్రొటెక్షన్ కైండ్ ఆఫ్ థింగ్ మనం చాలా సార్లు న్యూస్ లో కూడా చదివాము. సో ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఇట్స్ ఎ వెరీ రీసెంట్ టాపిక్ ఆల్సో. సో ఫస్ట్ కవచ్ గురించి కొంచెం చూద్దాం డీటెయిల్ గా చూసి దెన్ వి విల్. So, the recent railway accident in Darjeeling, West Bengal, has highlighted the need for installation of the Kavach system to prevent such tragedies. సో ఈ మధ్య న్యూస్ లో ఎక్కువ మనం అబ్జర్వ్ చేస్తే రైల్వే యాక్సిడెంట్స్ అనేవి కొంచెం ఎక్కువగానే జరిగాయి. ఎస్పెషల్లీ బీహార్ ఒరిస్సా సైడ్ సైడ్ చాలా ఫ్రీక్వెంట్ గా మనకి యాక్సిడెంట్ జరగడం చూసాం. సో ఈ కవచ్ సిస్టమ్ విల్ ప్రొటెక్ట్ ద ట్రైన్స్. ఓకే, సో కవచ్ ఇస్ ద ఇండిజినస్లీ డెవలప్డ్, సో విత్ ఇన్ ఇండియా ఓన్ టెక్నాలజీ Automatic Train Protection System (ATPS) by the Research Design and Standards Organization in collaboration with Indian industry. So basically, it is a completely indigenous technology, Kavach. It's a state-of-the-art electronic system, safety integrity level 4, with the probability of error being 1 in 10,000 years. సో కవచ్ సిస్టమ్ అనేది మనం రెండు ట్రైన్స్ లో పెడితే ఒక 10,000 ఇయర్స్ లో ఒకసారి యాక్సిడెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఇట్ ఈస్ సచ్ అ హై స్టాండర్డ్. తర్వాత it gives information to the loco pilots on the permissible speeds to be maintained and prevents collision. And it activates the train's braking system automatically. సో రెండు ట్రైన్స్ ఒకే ట్రాక్ మీద ఫేస్ టు ఫేస్ వస్తే ఆటోమేటిక్లీ ట్రైన్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది కూడా యాక్టివేట్ అవుతుంది. ఓకే, సో రెడ్ సిగ్నల్ జంప్ చేసిన ఇవన్నీ కూడా కవచ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో ఇట్ వర్క్స్ త్రూ ద TCAS టెక్నాలజీ, ట్రాఫిక్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్. సో దానికోసం దెర్ ఇస్ అ జిపిఎస్ అండ్ RFID అటాచ్ టు ఇట్. సో జిపిఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. దీని ద్వారా ఏంటంటే మనకి రియల్ టైమ్ లొకేషన్ ఆఫ్ ద ట్రైన్. సో ట్రైన్ సో కవచ్ అనేది ఏ ట్రైన్ లో పెడితే మనకు ఆ ట్రైన్ ను ఎగ్జాక్ట్లీ త్రూ జిపిఎస్ వీ కెన్ కంటిన్యూస్లీ ట్రాక్ ఇట్, బోత్ లొకేషన్ అండ్ స్పీడ్. అండ్ దట్ ఇన్ఫర్మేషన్ కెన్ బి షేర్డ్ విత్ ద కమ్యూనికేషన్ సెంటర్. సో రియల్ టైమ్ లొకేషన్ డేటా అనేది మనకి కంట్రోల్ సిస్టమ్ తో షేర్ చేయడం వల్ల విల్ బి ఏబుల్ టు ట్రాక్ ద ట్రైన్స్. సో రెండు ట్రైన్స్ కొలిజన్ వేలో వస్తే ఇమీడియట్ గా ఈ ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇంకోటి RFID టెక్నాలజీ. RFID ఈజ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. సో మామూలుగా RFID మీద కూడా క్వశ్చన్స్ అడుగుతుంటారు, GPS మీద కూడా ఇవన్నీ ఫ్రీక్వెంట్ గా క్వశ్చన్స్ వస్తుంటాయి. సో ఫ్రమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ GPS, వాట్ ఈస్ RFID ఆల్సో. సో RFID ఈస్ బేసికల్లీ devices are installed in locomotives, in the signaling system as well as the tracks. సో ట్రైన్ లో సిగ్నలింగ్ సిస్టమ్ తో పాటు ట్రాక్ మీద కూడా ఉంటుందండి RFID ట్యాగ్. ఓకే, ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. సో మన కార్ మీద ఉన్నటువంటి ఫాస్ట్ ట్యాగ్ ఇవన్నీ కూడా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దట్ ఇస్ ఆల్సో RFID టెక్నాలజీ. సో ఆ కార్ అనేది ఆ టోల్ ప్లాజాలో అక్కడికి వచ్చినప్పుడు దట్ ట్యాగ్ విల్ బి రెడ్ త్రూ దిస్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. ఓకే, సిమిలర్లీ ట్రైన్ అనేది ఆ ట్రాక్స్ మీద మూవ్ అయినప్పుడు ఆ ట్రాక్ మీద ఉన్నటువంటి RFID ట్యాగ్స్ విల్ పికప్ ద ట్రైన్. సో కంట్రోల్ సిస్టమ్ లో ఏంటంటే ఆ ట్రైన్ ఎక్కడ ఉంది, ఏ ఏరియాలో ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతుంది, అవన్నీ కూడా మనకి ఒక సెంట్రల్ కంట్రోల్ సిస్టమ్ లో మనకు తెలుస్తుంది. సో యాజ్ ద ట్రైన్ పాసెస్ ఓవర్ దీస్ RFID ట్యాగ్స్, ఆన్ బోర్డ్ రీడర్ ఇన్ ద ట్రైన్ డిటెక్ట్స్ ద ట్యాగ్ అండ్ కమ్యూనికేట్స్ ద ఇన్ఫర్మేషన్ టు ద ఆన్ బోర్డ్ యూనిట్. సో బోత్ ట్రాక్ మీద ఉంటుంది, అట్ ద సేమ్ టైం సిగ్నలింగ్ సిస్టమ్ లో కూడా ఉంటుంది. అండ్ దే కనెక్ట్ యూజింగ్ అల్ట్రా హై రేడియో ఫ్రీక్వెన్సీస్ టు కంట్రోల్ ద బ్రేక్స్ ఆఫ్ ట్రైన్స్ అండ్ ఆల్సో అలర్ట్ డ్రైవర్స్. ఓకే, so by using this Kavach system, we'll be able to prevent any kind of actions. So now let us see the question. So consider the following statements regarding the Kavach system. It is an indigenously developed automatic train protection system, which is true. It is completely indigenous. Motto Indian technology, మనం చూసాం already. Automatic train protection system. So the probability of an error is 1 in 10,000 years. So try to remember this, then because these days such questions are being asked. Okay, so probability of error is 1 in 10,000 years. అది చాలా ఎక్కువలా అనిపించినా you have to remember that, because the probability is 1 in 100 అంటే మనకి maybe it is right అనిపిస్తుంది, because probability of 1 in 100 itself is very low, but actually in reality it is so perfect that the probability is 1 in 10,000 years. Kavach system is integrated with both GPS and RFID technologies, which is true. బోత్ GPS ఉంటుంది, RFID ఉంటుంది. సో దానివల్ల గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ వల్ల దాని ట్రైన్ ఎక్కడ లొకేషన్, స్పీడ్ అవన్నీ కూడా మనకు తెలుస్తాయి. RFID టెక్నాలజీ వల్ల కూడా ట్రైన్ ఎక్కడ ట్రాక్ పాస్ అయ్యింది ఆ సిస్టమ్ అంతా కూడా తెలుస్తుంది. అండ్ యూజింగ్ ద హై రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ కెన్ బి సెంట్ టు ద ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్ ఆల్సో.
సో రెండు ట్రైన్స్ కొలైడ్ అయ్యే ముందు ఆటోమేటిక్ బ్రేక్ విల్ బి అప్లైడ్. So the system activates the train's braking system automatically if the driver fails to control the train as per speed restrictions. Okay. సో ఇక్కడ చూసాం రెడ్ సిగ్నల్ జంప్ చేసినా స్పీడ్ కంట్రోల్ చేయకపోయినా ఏదైనా ప్రాబ్లం అయినా ఇమీడియట్లీ ఆటోమేటిక్ ట్రైన్ సిస్టమ్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది యాక్టివేట్. సో ఇన్ దిస్ పర్టికులర్ కేస్ ఆల్ ద 4 స్టేట్మెంట్స్ ఆర్ ఇంపార్టెంట్. సో ఇన్ జనరల్ కవచ్ అంటే అసలు ఏంటి? క్వశ్చన్ కెన్ బి ఆస్క్డ్ ఇన్ ఈజీ వే. వాట్ ఈస్ ద కవచ్? ఓకే, ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఇండస్ట్రీ ఆర్ విచ్ సెక్టర్, అంటే విచ్ డిపార్ట్మెంట్ అని అడగచ్చు. సో రైల్వేస్ అని, ఎలక్ట్రానిక్స్ అని. సో ఇట్ కెన్ బి ఈజీ క్వశ్చన్. సో ఈజీ క్వశ్చన్ అనేది మనం టఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే ఈజీ క్వశ్చన్ ఎలాగో ఆన్సర్ చేయగలం. సో ఇట్ ఇస్ ఆల్వేస్ బెటర్ టు ప్రిపేర్ ఎక్స్టెన్సివ్లీ. సో కవచ్ సిస్టమ్ గురించి మనకి ఇప్పుడు ఓవరాల్ గా ఒక ఐడియా ఉంది కాబట్టి వెదర్ ఇట్ ఇస్ అ టఫ్ క్వశ్చన్ ఆర్ ఈజీ క్వశ్చన్ విల్ బి ఏబుల్ టు ఆన్సర్. ఓకే, సో ఆల్వేస్ ప్రిపేర్ ఇన్ డెప్త్. Then even if any kind of question that is asked can be answered easily. So now let us consider the following statements about Project 75 of the Indian Navy. So మనకి డిఫెన్స్ రిలేటెడ్ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రాజెక్ట్ 75, ప్రాజెక్ట్ 76 ఇవన్నీ అసలు ఏంటో చూద్దాం. So DRDO, that is the Defense Research and Development Organization, has taken up a preliminary study on the design and development of indigenous conventional submarine under Project 76. Okay. సో సింపుల్ క్వశ్చన్ మీకు అడగాలంటే వాట్ ఈస్ ప్రాజెక్ట్ 75, 76 రిలేటెడ్ టు అని అడగచ్చు. కింద ఏంటంటే మీకు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనొచ్చు, సబ్మెరైన్ అనొచ్చు, తర్వాత వార్షిప్ అనొచ్చు. ఇలా ఆప్షన్స్ లో యూ షుడ్ బి ఏబుల్ టు అట్లీస్ట్ ఐడెంటిఫై దట్ దిస్ ప్రాజెక్ట్ 75 అండ్ ప్రాజెక్ట్ 76 ఈజ్ రిలేటెడ్ టు సబ్మెరైన్స్. ఓకే, సో మనం ఫర్దర్ గా ఇంకొంచెం డెప్త్ లో చూద్దాం. సో మనకి ప్రాజెక్ట్ 75 లో 6 స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్స్, which is nothing but Kalvari class, are being constructed indigenously at Mazagon Dock Shipbuilders Limited, Mumbai. So this is a very famous Mumbai లో ఉన్నటువంటి Mazagon Dock Shipbuilders అనేది చాలా ఫేమస్, ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఫ్రమ్ ఫ్రాన్స్. సో మనకి ఎప్పుడు కూడా సబ్మెరైన్స్ కానీ లేదా న్యూక్లియర్ టెక్నాలజీ ఎనీథింగ్, ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మోస్ మిసైల్ ఇవన్నీ చూసుకుంటే మనకి ఏంటంటే రష్యా తోటి కొలాబరేషన్ ఉంటుంది. తర్వాత స్టీల్ ప్లాంట్స్ కూడా మనకి ఇంగ్లాండ్ కొలాబరేషన్ కొన్నిట్లో ఉంటుంది, రష్యా కొన్నిట్లో ఉంటుంది, సో యుఎస్ కొన్నిట్లో ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఫ్రమ్ వేర్ ద టెక్నాలజీ వీఆర్ కొలాబరేటింగ్ అవి కూడా క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఓకే, సో ఇక్కడ మీకు ఏంటంటే చాలా బేసిక్స్ కవర్ అవుతున్నాయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్మెరైన్స్ అంతా కూడా ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ కవర్డ్. సో ట్రై టు ఫోకస్ ఆన్ దిస్. ఓకే, సో దిస్ ప్రాజెక్ట్ వాజ్ ఇనిషియేటెడ్ ఇన్ 1997. 5 submarines are currently commissioned, which are కల్వరి, ఐఎన్ఎస్ కల్వరి, కందేరి, కరంజ్, వేలా, వగీర్, వక్షీర్ అనేది ఇంకా లాంచ్ ఫర్ సీ ట్రయల్స్ ఇన్ 2023. సో అది ఇంకా యూసేజ్ లోకి రాలేదు. బట్ ఆల్ దీస్ 5. ఓకే, సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. కరెంట్లీ వీ హ్యావ్ 5 కల్వరి క్లాస్, ఆల్సో కాల్డ్ ఎస్ స్కార్పియన్ క్లాస్. ఓకే, సో 5 స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్స్ ఆర్ ఇన్ యూస్ ఆల్రెడీ అండ్ 1 వక్షీర్ ఈజ్ ఇన్ సీ ట్రయల్స్. ఓకే, సో బడ్జెట్ సైజ్ 23,000, అది ఎవరు గుర్తుపెట్టుకోవడం కష్టం. సో దీస్ ఆర్ ఆల్ డీజిల్ ఎలక్ట్రిక్. ట్రై టు రిమెంబర్ దట్ బికాస్ సమ్ సబ్మెరైన్స్ విల్ బి న్యూక్లియర్ పవర్డ్. ఓకే, సో అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ది సబ్మెరైన్స్ ఆర్ డీజిల్ ఎలక్ట్రిక్. ఓకే, సో naval vessels etc. So that is what a submarine does. They have the capability of operating in a wide range of naval combat. Anyway, that is project 75. So try to remember project 75 కింద వాళ్ళు ఏం చేస్తారంటే 6 స్కార్పియన్ క్లాస్ ఆర్ కల్వరీ క్లాస్ సబ్మెరైన్స్, విచ్ ఇస్ కల్వరి, కందేరి, వేగా, వక్షీర్ ఇవన్నీ కూడా చూసాం కదా, కరంజ్ ఎక్సెట్రా ఆల్ దిస్. దానిలోన 5 ఆపరేషనల్ ఉన్నాయి. సో తర్వాత ప్రాజెక్ట్ 75I. సో 75I లో మనకి ఏం చేశారంటే ఇట్ ఈస్ అ follow project to 75. It improves upon the design and technology. So that is the difference. Major గా 75I లో జస్ట్ టెక్నాలజీని కొంచెం అప్డేట్ చేశారు. ఇక్కడ 6 కన్వెన్షనల్ డీజిల్ ఎలక్ట్రిక్ అటాక్ అడ్వాన్స్ సబ్మెరైన్స్, ఓకే, ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ ఎక్సెట్రా. సో ఇక్కడ మేజర్ గా మీరు అబ్జర్వ్ చేస్తే ప్రాజెక్ట్ 75 లో ఉన్న సబ్మెరైన్స్ ఏంటంటే ఓన్లీ 48 అవర్స్ మాత్రమే సబ్మర్జ్డ్ గా ఉంటాయి. 48 అవర్స్ తర్వాత దే హ్యావ్ టు కమ్ టు ద సర్ఫేస్. సో దే కెనాట్ గో టు ఎనిమీ టెరిటరీస్. సో డీప్ అండర్ వాటర్ లో ఉండి కంటిన్యూస్ గా ఫైట్ చేయడం కాదు. ఎందుకంటే ఆఫ్టర్ 48 అవర్స్ దే విల్ హ్యావ్ టు కమ్ అప్. సో వన్స్ దే కమ్ అప్ దే విల్ కమ్ టు ద రాడార్. బట్ ఇక్కడ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ, ఓకే,
సో 75I ప్రాజెక్ట్ 75I లో ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ వాడడం వల్ల దే కెన్ స్టే అండర్ వాటర్ ఫర్ అప్ టు 2 వీక్స్. ఓకే, సో 75 అనేది కన్వెన్షనల్ డీజిల్ ఒక 6, దానిలో 5 రెడీగా ఉన్నాయి. 75I లో ఏం చేశారంటే ఈ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ వాడడం వల్ల ఈ 75 లో ఉన్నటువంటి 48 అవర్స్ నౌ ఇట్ బికేమ్ 2 వీక్స్. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఫండమెంటలీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ 75 అండ్ 75I, I ఫర్ ఇండియా. సో బడ్జెట్ అవన్నీ కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రిమెంబర్. నెక్స్ట్ కమ్స్ ప్రాజెక్ట్ 76. సో ప్రాజెక్ట్ 75 లో వీఆర్ గెటింగ్ ద టెక్నాలజీ ఫ్రమ్ ఫ్రాన్స్, బట్ ప్రాజెక్ట్ 76 లో వీఆర్ ట్రైంగ్ టు డిజైన్ అండ్ డెవలప్ ఏ న్యూ జనరేషన్ ఆఫ్ ఇండిజినస్ అండ్ మోర్ అడ్వాన్స్ సబ్మెరైన్స్. సో ఇక్కడ ఈ పాయింట్ ఇంపార్టెంట్. 75I కి మెయిన్ తేడా ఏంటంటే అది 48 అవర్స్ ఉండగలదు, ఇది 2 వీక్స్ ఉండగలదు. 76కి వచ్చేసరికి ఇట్ ఈస్ ఇండిజినస్ అంటే ఇండియన్ మేడ్. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ అండర్ P76 దెర్ విల్ బి సబ్స్టాన్షియల్ ఇండిజినస్ కంటెంట్, మొత్తం వెపన్స్, మిసైల్స్ ఎక్సెట్రా ఎవ్రీథింగ్. సో మెయిన్ క్లాసెస్ ఆఫ్ సబ్మెరైన్స్ విత్ ద ఇండియన్ నేవీ. ఇండియన్ నేవీలో మనం చూసుకున్న మెయిన్ క్లాసెస్ చూసుకుంటే సింధు ఘోష్ ఇట్స్ వేరియంట్ ఆఫ్ రష్యన్ కీలో క్లాస్. ఓకే, సింధు ఘోష్ లో సింధు రక్షక్, సింధు వీర్, సింధు రత్న. సో ఇవన్నీ మీకు ఎగ్జాక్ట్ గా మైండ్ లో గుర్తుండకపోయినా ఒక రీడింగ్ ఇస్తే ఎగ్జామ్ లో వెన్ క్వశ్చన్ ఈస్ ఆస్క్డ్ యూ విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం కల్వరీ క్లాస్, స్కార్పిన్ క్లాస్ చూసాం. ఓకే, సో ఇక్కడ ఈ కల్వరీ క్లాస్, స్కార్పిన్ క్లాస్ చూడగానే మనకి ఇమీడియట్ గా గుర్తొచ్చింది ఫ్రాన్స్. ఓకే, 6, దానిలో 5 కల్వరీ, కందేరి, కరంజ్, వేల, వగీర్, వక్షీర్. ఓకే, ఫ్రాన్స్ టెక్నాలజీ. సో బికాస్ వీ ఆల్రెడీ జస్ట్ రెడ్ ఇట్ వన్స్, ఇక్కడ మనం ఇవన్నీ ఐడెంటిఫై చేయగలుగుతాం. సో ఇది కూడా ఒకసారి మనం చదివితే, అండ్ దిస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ బికాస్ దిస్ ఈస్ ద ఫండమెంటల్. ఈ ఫండమెంటల్స్ మనం స్ట్రాంగ్ గా చదువుకుంటే ఇందులో ఎటువంటి క్వశ్చన్ అడిగినా మనం ఆన్సర్ చేయగలం. ప్యూర్ కరెంట్ అఫైర్స్ మీద ఈ ఫిగర్స్ 43,000 crore, 23,000 crore ఇలాంటి మీద క్వశ్చన్స్ అడిగితే వీ విల్ నాట్ బి ఏబుల్ టు ఆన్సర్. ట్రై టు రిమెంబర్ దట్. సో ఎస్ఎన్టీ అనేది పేపర్ నిజంగా బాగా టఫ్ గా వస్తే ఒక 15 క్వశ్చన్స్, 20 క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగితే ఇట్ ఈస్ ఎ వెల్ అండ్ గుడ్. ఓకే, సో ట్రై టు రిమెంబర్ దట్. 100% చదివేయాలి నేను ఇచ్చేయాలనుకో. సో వాట్ ఎవర్ ఈస్ దట్, జస్ట్ రీడ్, కీప్ రీడింగ్ ఇట్, ఇట్ విల్ రిజిస్టర్ ఇన్ యువర్ మైండ్. అండ్ ఇన్ ద ఎగ్జామ్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ రిపీట్ అండ్ ప్రాక్టీస్, అది మీకు ఎగ్జామ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, సో 100% సిలబస్ కవరేజ్ చేయాలి, ఇంకా ఏదో చదివేయాలని చూడకుండా ఉన్నది ప్రాపర్ గా చదువుకుంటూ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో సింధు ఘోష్. సో సింధు ఘోష్ అనేది రష్యన్ టెక్నాలజీ. ఓకే, శిశుమర్ అనేది జర్మన్ టెక్నాలజీ. ఓకే, సో ఐఎన్ఎస్ శిశుమర్, శంకుష్, షల్కి, శంకుల్. సో ఈ షా ఇవన్నీ వచ్చినవి ఏంటంటే శిశుమర్ క్లాస్, దట్ ఈస్ జర్మన్. సింధు ఘోష్, సింధు రక్షకు, సింధు వీరు, సింధు రత్న, ఇదంతా సింధు క్లాస్ వచ్చింది రష్యా. సో కల్వరీ ఆర్ స్కార్పిన్ క్లాస్ ఆల్రెడీ ఫ్రాన్స్ మనం చూసాం. కల్వరీ, కందేరి, కరంజ్, వేల, వగీర్, వక్షీర్ ఇస్ యెట్ టు బి కమిషన్. అరిహంత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇట్ ఈస్ ద న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ మిసైల్. సో ఓకే, సో మనకి అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లాసెస్ అరిహంత్ అండ్ చక్ర ఆర్ న్యూక్లియర్ పవర్డ్ అండ్ ట్రై టు రిమెంబర్ దట్, వెరీ ఇంపార్టెంట్. బోత్ అరిహంత్ అండ్ చక్ర క్లాస్ ఆర్ nuclear power. So currently INS Arihant is the only operational submarine of this class. So Arihant class lo INS Arihant is the only operational. Second one is INS Arigat, which is in the final stages of ఇది. So they are equipped with nuclear propulsion and are capable of carrying ballistic missiles. Okay, so this is very important. Chakra class again nuclear powered attack submarines leased from Russia. Okay, so Sindhu Ghosh అనేది మనకి రష్యా, చక్ర కూడా రష్యా. ఓకే, సింధు ఘోష్, చక్ర రష్యా, శిశుమార్. ఓకే, శిశుమార్ ఈజ్ జర్మనీ, కల్వరీ ఈజ్ ఫ్రాన్స్, అరిహంత్ ఈజ్ ఇండిజినస్, వెరీ ఇంపార్టెంట్. ఓకే, so currently INS Chakra 2 submarine of this class is in service with the Indian Navy. Chakra 3 is expected to delivered by 2025. Okay, so currently Chakra 2 ఒకటే ఉంది. Okay, so with this information just keep that in mind. You may not remember but in the exam somewhere it will help. సో ఇప్పుడు మనకి 75, 75I, 75-6 ఇవన్నీ కూడా మనకు ఒక ఐడియా వచ్చింది. సో లెట్ us see the question. So consider the following statements about project 75 of the Indian Navy. It is about submarines. So under project 75, 6 Kalvari class or Scorpion class, which are Kalvari, Kanderi, Vagir, Vakshir avani chusam, are being constructed indigenously in India. Okay, so project 75 indigenously in India. Okay, wait, under project 75, 6 Kalvari class submarines are being constructed indigenously in India.
but I don't think it is okay. Okay, they are being constructed indigenously in Mumbai. So technology అనేది ఫ్రాన్స్ లోంచి వచ్చినప్పటికీ కూడా they are being constructed indigenously. So that is true. Okay, remember technology is from France, but construction is happening in Mazagon Dock Shipbuilders Limited, Mumbai. So it is correct. Under Project 75, 6 Calvary class submarines are being constructed indigenously in India in Mumbai. Out of 6, 5 are commissioned. Vakshir, INS Vakshir is yet to be commissioned. So the project collaborates with Russia for technology transfer. So we are talking about Project 75. So మనం చూసాం Project 75 is France. రష్యా నుండి ఏం చూసాం మనం సింధు. ఓకే, సింధు ఘోష్ అండ్ చక్ర ఆర్ ఫ్రమ్ రష్యా. Okay, Calvary class is from France, Shishumar is Germany, Arihant is indigenous. Okay, try to remember all that. So this project 75 collaborates with France for the technology transfer. So 2 is wrong, right? So INS Calvary, which was inducted in 2017, is the first submarine built under Project 75. So INS Calvary, okay, the class పేరు కూడా Calvary. First is Calvary inducted in 2017. So 2017 ముందు మనకు అన్ని కూడా చిన్న చిన్న సబ్మెరైన్స్ ఉండేవి అనుకుంటా. ఓకే, నో మేజర్, మోస్ట్లీ ఆన్ లీజ్ విత్ రష్యా. ఓకే, సెకండ్ హ్యాండ్ పర్చేజెస్ అవే ఉండేవి. సో 2018 లో ఈ ప్రాజెక్ట్ 75 కింద ప్రాపర్ బిల్ట్ ఇన్ ఇండియా విత్ ప్రాపర్ టెక్నాలజీ కల్వరీ, ఐఎన్ఎస్ కల్వరీ అనేది మనం ఇండక్ట్ చేసుకున్నాం. సో దిస్ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద ఫౌండేషనల్ నాలెడ్జ్ ఆఫ్ ఇండియన్ నేవీ సబ్మెరైన్స్ ఇదంతా. సో ఇదంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయాలి. క్వశ్చన్స్ అడిగినా మనం ఆన్సర్ చేయగలం. ఓకే, సో ప్రాజెక్ట్ 76 మధ్యలో 75I కూడా ఉంది. 75I స్పెషాలిటీ ఏంటి? 2 weeks. ఓకే, ప్రాజెక్ట్ 75 లో 48 అవర్స్ ఉంది. 75I లో మోర్ అడ్వాన్స్ 2 weeks ఉంటుంది. సో దే బోత్ ఆర్ డీజిల్ ఎలక్ట్రిక్. నెక్స్ట్ ప్రాజెక్ట్ 76, విచ్ ఇస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రాజెక్ట్ 75, aims to develop more advanced and indigenous submarines. Okay, so he is talking about 75I. So 75I is a follow up to project 75. It tries to improve the design and technology. Okay, so project 76, which is an extension of project 75. సో 75 తర్వాత మనకి 75I వచ్చింది, అండ్ 75I వచ్చిన తర్వాత మనకి ప్రాజెక్ట్ 76 వచ్చింది. అండ్ 76 స్పెషాలిటీ ఇట్ సెల్ఫ్ ఈస్ మనం చూసాం, ఇట్ ఎయిమ్స్ టు డెవలప్ న్యూ జనరేషన్ ఆఫ్ ఇండిజినస్ అండ్ మోర్ అడ్వాన్స్ సబ్మెరీన్స్. సో 75I లోన టెక్నాలజీని ఇంప్రూవ్ చేశారు, బట్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ ఇండిజినస్. బట్ 76 ఈస్ కంప్లీట్లీ ఇండిజినస్. ఓకే, సో దిస్ ఇస్ కరెక్ట్. Project 76, which is an extension of 75, which is true, aims to develop more advanced and indigenous submarines, which is true. Project 76 కూడా కరెక్ట్. సో మనం చూసుకుంటే ది సెకండ్ వన్ ఇస్ రాంగ్. దిస్ ఇస్ ఫ్రాన్స్. ఆల్ అదర్ 3 ఆర్ రైట్. ఓకే, ట్రై టు రిమెంబర్. కల్వరీ ఇస్ ద ఫస్ట్ 2017. ఓకే, ఈ వక్షీర్ ఇవన్నీ కూడా రిమెంబర్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ట్రై టు రిమెంబర్ ఆల్ దీస్ పాయింట్స్, వెరీ ఇంపార్టెంట్. So consider the following statements regarding nitrous oxide. So nitrous oxide is also very important topic. సో అసలు నైట్రస్ ఆక్సైడ్ అంటే ఏంటి చూద్దాం. సో కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ఇండియా ఇస్ ద వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ నైట్రస్ ఆక్సైడ్. ఓకే, సో పొల్యూషన్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్వైరన్మెంట్ అంతా కూడా మనకి నైట్రస్ ఆక్సైడ్ ఇస్ అ గ్రీన్ హౌస్ గ్యాస్. సో బికాస్ ఇట్స్ అ గ్రీన్ హౌస్ గ్యాస్, వాట్ ఇట్ డస్ ఇస్ ఇట్ హీట్స్ అప్ ద అట్మాస్ఫియర్. సో గ్లోబల్ వార్మింగ్ అనేది మనకి పెరుగుతుంది. అండ్ ఫార్ మోర్ దెన్ కార్బన్ డైఆక్సైడ్. సో కార్బన్ డైఆక్సైడ్ యాజ్ యూజువల్ మనం ఒక యూనిట్ కింద తీసుకుంటాం. ఓకే, సో మిగతా గ్రీన్ హౌస్ గ్యాసెస్ కానీ పొల్యూటెంట్స్ కానీ కార్బన్ డైఆక్సైడ్ బేస్ చేసుకునే మనం రేట్ చేస్తాం. సో కార్బన్ డైఆక్సైడ్ 1 అయితే మీథేన్ ఎంత 4 times ఆర్ సంథింగ్ అలాగనమాట. సో కార్బన్ డైఆక్సైడ్ ఇస్ ద స్టాండర్డ్ యూనిట్. సో ఆబ్వియస్లీ నైట్రస్ ఆక్సైడ్ విల్ బి ఫార్ మోర్ పొటెంట్ దెన్ కార్బన్ డైఆక్సైడ్. Nearly 11% of such global man-made emissions in 2020 are from India. ఓకే, సో టాప్డ్ బై చైనా. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దిస్ గ్లోబల్ మ్యాన్ మేడ్ ఎమిషన్స్ ఈజ్ టాప్డ్ బై చైనా. ఎందుకంటే చైనాలో చిన్న చిన్న పూరి గుడిసెల్లో కూడా ఒక చిన్న ఫ్యాక్టరీ ఉంటుంది. ఓకే, సో అంత మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చైనాలో అంత డెవలప్ అయింది. సో చిన్న చిన్న కంపెనీలో దే విల్ బి క్రియేటింగ్ సెల్ ఫోన్స్ అని అవని ఇవని ఏది పడితే అది క్రియేట్ చేస్తారనమాట. సో అట్ ద సేమ్ టైమ్ చైనా ఈజ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఆఫ్ ద హోల్ వరల్డ్. మీరు ఏ యాపిల్ ఐఫోన్ తీసుకున్నా, ఏ ప్రొడక్ట్ తీసుకున్నా, ఏ తీసుకున్నా చైనాలోనే మనకి అవుతుంది. సో చీప్ ప్రొడక్ట్స్ తో పాటు
the whole top level products in the whole world are being manufactured in China. So obviously ఈ ఎమిషన్స్ ఇవన్నీ కూడా చైనా నెంబర్ 1 ఉంటుంది. ఓకే, సో చైనా నెంబర్ 1 16 ఉంటే ఇండియాలో వీఆర్ ఆల్మోస్ట్ హ్యావింగ్ 11%. సో వీఆర్ ఆల్సో హ్యావింగ్ లాట్స్ ఆఫ్ ఎమిషన్స్. సో నైట్రస్ ఆక్సైడ్ ఎమిషన్స్ గ్రూ బై 40% ఫ్రమ్ 1980 to 2020. సో లాస్ట్ 4-5 డెకేడ్స్ మనం చూసుకుంటే నైట్రస్ ఆక్సైడ్ అనేది ఆల్మోస్ట్ 40% గ్రో అయింది. సో నైట్రస్ ఆక్సైడ్ is nothing but N2O. So try to remember formula is N2O and it is commonly known as laughing gas. సో ఇది మనం ఇంటర్మీడియట్ లో లేదా స్కూల్లో కెమిస్ట్రీలో చదివి ఉంటాం కదా. నైట్రస్ ఆక్సైడ్ ఇస్ కాల్డ్ as laughing gas. సో నైట్రస్ ఆక్సైడ్ ఇన్హేల్ చేస్తే మనకి ఊపిరి అందనట్టు అవుతుంది అన్నమాట. సో ఊపిరి అందకపోవడం వల్ల మనం కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టు ఇలాగా ఎక్స్ప్రెషన్ చేసినప్పుడు దట్ విల్ లుక్ లైక్ యాజ్ ఇఫ్ వీఆర్ లాఫింగ్. ఓకే, సో దట్ ఈస్ వై ఇట్ ఇస్ కాల్డ్ ఎస్ లాఫింగ్ గ్యాస్. సో అదేదో సినిమాలో చూపించినట్టు ఇది పీల్చగానే నవ్వు వచ్చేసి అలా కాదు, ఊపిరి ఆడదు సరిగ్గా. ఇది పీల్స్తే ఊపిరి ఆడకపోవడం వల్ల మనం ఇలా ఊపిరి తీసుకోవడానికి అటు ఇటు మూవ్ అవడం వల్ల దట్ విల్ బి సింబాలికలీ లుకింగ్ యాజ్ లాఫింగ్. ఓకే, సో దట్ ఈస్ వై ఇట్ ఇస్ కాల్డ్ as laughing gas. So at room temperature it is colorless, non-flammable, slightly sweet scent, etc. Okay, and elevated temperatures too, it's a powerful oxidizer. So because of that it has lot of uses in industry also. సో న్యాచురల్ గా చూసుకుంటే సాయిల్స్, నేచురల్ వెజిటేషన్, ఓషన్స్ నుండి వస్తుంది, అదర్ నేచురల్ కోస్టల్ వాటర్స్, రిపేరియన్ జోన్స్, ఎస్ట్యూరీస్ ఇవన్నీ కూడా వస్తుంది అనమాట. సో న్యాచురల్ గా వస్తుంది అండ్ అగ్రికల్చర్ వల్ల కూడా వస్తుంది. అగ్రికల్చర్ యాక్టివిటీస్ ఆల్సో ప్లే సిగ్నిఫికెంట్ రోల్. నైట్రోజన్ ఫెర్టిలైజర్స్ మనం యూజ్ చేసే ఫర్టిలైజర్స్ లో ఎన్పికే, నైట్రోజన్, పొటాషియం, సోడియం, పొటాషియం అండ్ ఫాస్ఫరస్, ఈ ఫర్టిలైజర్స్ మనం ఎక్కువ వాడతాం కాబట్టి దానిలో ఉన్నటువంటి నైట్రోజన్ ఫర్టిలైజర్స్ నుండి కూడా N2O ఎమిషన్స్ ఎక్కువగా వస్తాయి. ఇన్ ద లాస్ట్ డికేడ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ అకౌంటెడ్ ఫర్ 74% ఆఫ్ ద టోటల్ ఆంథ్రోపోజెనిక్, అంటే హ్యూమన్ మేడ్, హ్యూమన్ అంటే ఆంథ్రోపోజెనిక్ వస్తుంది. ఓకే, సో 40% పెరిగింది. దానిలో సింహభాగం ఒక 74% అనేది మీకు అగ్రికల్చర్. సో దీని మీద కూడా ఒక క్వశ్చన్ అడగచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మేజర్ సోర్స్ ఫర్ నైట్రస్ ఆక్సైడ్ ఎమిషన్స్? యూ కెన్ సే అగ్రికల్చర్. ఫాసిల్ ఫ్యూయల్ కంబషన్. ఓకే, మనం ఫాసిల్ ఫ్యూయల్స్ అనగానే ఫస్ట్ కార్బన్, మీథేన్, కార్బన్, సల్ఫర్ ఇవి అనుకుంటాం. బట్ ఫాసిల్ ఫ్యూయల్స్ కంబస్ట్ చేసినప్పుడు కూడా మనకి నైట్రస్ ఆక్సైడ్. సో ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే కోల్, పెట్రోల్, డీజిల్ ఇవన్నీ. సో అవి బర్న్ అయినప్పుడు కూడా మనకి సమ్ నైట్రస్ ఆక్సైడ్ ఈజ్ రిలీజ్. అండ్ ఇండస్ట్రియల్ ప్రాసెసెస్, మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ యాక్టివిటీలో నైట్రస్ ఆక్సైడ్ అనేది కూడా పొల్యూటెంట్ కింద రిలీజ్ అవుతుంది అనమాట, ఎగ్జాస్ట్ గ్యాస్ కింద. తర్వాత క్లైమేట్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. బికాస్ ఇట్స్ గ్రీన్ హౌస్ గ్యాస్ అప్రాక్సిమేట్లీ 300 times మోర్ పొటెంట్ దెన్ కార్బన్ డైఆక్సైడ్. ఓకే, సో యాజ్ ఐ సెడ్ కార్బన్ డైఆక్సైడ్ ని స్టాండర్డ్ యూనిట్ గా 1 కింద తీసుకుంటే 300 times మోర్ పొటెంట్ ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ అంత ఉన్నప్పుడు ఇట్ విల్ రైజ్ ద గ్లోబల్ టెంపరేచర్స్, ఇట్ డ్యామేజ్ ద ఓజోన్ లేయర్. ఆల్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత హ్యూమన్ హెల్త్ కూడా, డిజీనెస్, అన్కాన్షియస్నెస్, ఈవెన్ డెత్. ఓకే, సో లాంగ్ టర్మ్ exposure may result in infertility and contact with liquid nitrous oxide can cause severe frostbite. ఓకే, సో యూజెస్ కూడా చూసుకుంటే అనస్థెటిక్స్ లో వాడతారు. ఎనాల్జెసిక్స్ అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గించేవి, పెయిన్ తగ్గించేవి, దానిలో వాడతారు. రాకెట్ ప్రొపెలెంట్స్ లో వాడతారు. ఫుడ్ ఇండస్ట్రీలో ఓకే, ఈ స్మోకింగ్ బిస్కెట్స్ అని అవన్నీ ఉంటాయి కదా, ఒక టైప్ ఆఫ్ కూలెంట్ టైప్ అనమాట. ఈ నైట్రోజన్ బేస్డ్ ఒక ఫోమ్ లాగా వస్తుంది అనమాట. సో దానిలో వాడతారు. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్, సో ఆల్రెడీ మనం చూసాం ఫాసిల్ ఫ్యూల్స్ ఎక్కడ బర్న్ చేస్తారు? ఇంజన్ లో. ఇంటర్నల్ కంబషన్, మన బైక్ ఉండే ఇంజన్స్ ఇవన్నీ కూడా ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ లో, ఎస్పెషల్లీ ఆటోమొబైల్ రేసింగ్ లో నైట్రస్ ఆక్సైడ్. మీరు చాలా సినిమాల్లో కూడా ఈ రేసింగ్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఈ సినిమాలో చూస్తే డ్రైవర్ సీట్ పక్కన N2 అని రాసి ఉంటుంది, N2S అని సంథింగ్ అలా, నైట్రస్. సో అది ఒకసారి ఆన్ చేయగానే కార్ అనేది సూపర్ ఫాస్ట్ వెళ్తుంది బికాస్ ఆఫ్ దిస్ ఎక్స్ట్రా ఆక్సిజన్, బికాస్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆక్సిడైజర్. సో ఇంజిన్ అనేది ఇట్ విల్ బర్న్ మోర్ ఫ్యూయల్ అండ్ ఎన్హాన్స్ ద పర్ఫార్మెన్స్. సో స్పీడ్ వెళ్తుంది. అది కూడా మనం చాలాసార్లు చూస్తుంటాం. తర్వాత సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా వాడతారు. సో నౌ కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ నైట్రస్ ఆక్సైడ్. ఇండియా ఇస్ ద వరల్డ్స్ 3rd largest సోర్స్ ఆఫ్ నైట్రస్ ఆక్సైడ్. సో మనం చూసాం. సో ఇన్ జనరల్ పొల్యూషన్స్ చూసుకుంటే చైనా టాప్ ఉంటుంది. ఈ నైట్రస్ ఆక్సైడ్ కేసులో వచ్చేసరికి ఇండియా ఇస్ ద వరల్డ్స్ 2nd largest. ఓకే, సో 3rd largest కాదు. సో నైట్రస్ ఆక్సైడ్ ఎమిషన్స్ గ్రూ అరౌండ్ 40% ఇన్ ద లాస్ట్ ఫ్యూ డికేడ్స్, విచ్ ఇస్ ట్రూ. మనం ఆల్రెడీ చూసాం 40% గ్రో అయ్యాయి. అట్ ద సేమ్ టైమ్ అగ్రికల్చర్ అకౌంట్స్ ఫర్ ఆల్మోస్ట్ 74%. ట్రై టు రిమెంబర్ దట్.
ఫాసిల్ ఫ్యూల్ కంబషన్ డస్ నాట్ ఎమిట్ నైట్రస్ ఆక్సైడ్ అన్నారు. సో జనరల్ గా మనం ఈ నైట్రస్ ఆక్సైడ్ గురించి చదవకుండా ఇది ఆలోచిస్తే ఫాసిల్ ఫ్యూల్స్ అంటే పెట్రోల్ డీజిల్ మనకి బర్న్ అయినప్పుడు ఏమంటారు, కార్బన్ వస్తుంది, కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది, సల్ఫర్ వస్తుంది, ఓకే, సూట్ వస్తుంది, బ్లాక్ మెటీరియల్ అనుకుంటాం. బట్ నైట్రస్ ఆక్సైడ్ వస్తుందా లేదా అని డౌట్ ఉంటుంది. బట్ నౌ వీ ఆల్రెడీ సీన్ దట్ ఈవెన్ ఫాసిల్ ఫ్యూల్ కంబషన్ ఆల్సో ఎమిట్స్ నైట్రస్ ఆక్సైడ్. సో దిస్ ఇస్ రాంగ్ స్టేట్మెంట్. ఓకే, సో నైట్రస్ ఆక్సైడ్ ఈస్ యూస్డ్ ఇన్ రేసింగ్ కార్స్ టు ఎన్హాన్స్ పర్ఫార్మెన్స్, విచ్ ఇస్ ట్రూ, మనం ఆల్రెడీ చూసాం. సో 2 and 4 ఆర్ కరెక్ట్. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నైట్రస్ ఆక్సైడ్ గురించి ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఆఫ్ ద ఇండియన్ నేవీ. సో ఇది కూడా ఫౌండేషనల్ క్వశ్చన్ అండి, ఫండమెంటల్ క్వశ్చన్. సో ఇవన్నీ కూడా చూడాలి, వెరీ ఇంపార్టెంట్. సో ఇండియన్స్ నేవీస్ long-standing demand for a third aircraft is finally moving closer to realization with Cochin Shipyard Limited, okay, to commence its construction. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, థర్డ్ వన్ ఇంకా కన్స్ట్రక్ట్ అవుతుంది, అంటే మనకి రెండు ఉండాలి ఆపరేషన్ లో. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. థర్డ్ వన్ కొచ్చిన్ షిప్ యార్డ్ ఈస్ బిల్డింగ్. సో ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ ఐఎమ్ షూర్ ఎవ్రీ వన్ నోస్. ఓకే, ఇట్ కంటైన్స్ ఇట్స్ అ బిగ్ షిప్. ఓకే, దాని మీద మనకి మొత్తం హెలికాప్టర్స్, జెట్స్ అన్ని ఉంటాయి. ఓకే, ఇట్ కెన్ బి యూస్ ఫర్ డిఫెన్స్ అండ్ డిఫెన్స్, ఆర్మింగ్, డిప్లాయింగ్. సో మన ఏంటంటే ఇక్కడ నుండి ఎయిర్ క్రాఫ్ట్ అనేది సీ అంతా దాటుకొని ఎక్కడికి వెళ్ళాలంటే చాలా పెట్రోల్ అవుతుంది. సో అవి ఏంటంటే ఆల్రెడీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద పార్క్ చేసి ఉంటాయి. షిప్ కి రిలేటివ్లీ తక్కువ ఫ్యూల్ ఖర్చు అవుతుంది, అండ్ ఇట్ కెన్ గో ఇన్ టు ద సీ అండ్ స్టే దేర్. సో స్ట్రాటజిక్ లొకేషన్స్ లో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అనేవి ఉంటే అక్కడ దగ్గరలో మనకి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఆ షిప్ మీద ఉండే ఫైటర్ జెట్స్, హెలికాప్టర్స్ ఇవన్నీ కూడా వెళ్ళి సో విత్ ఇన్ ఎ షార్ట్ పీరియడ్ విత్ లెస్ ఫ్యూల్ దే కెన్ గివ్ క్విక్ రెస్పాన్స్ అనమాట. ఓకే, సో లార్జ్ కంట్రీస్ లైక్ యునైటెడ్ స్టేట్స్, ఓకే, వాళ్ళకి ఏంటంటే ఆల్మోస్ట్ 17+ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉంటాయి. సో మనకి రెండే ఉన్నాయి, బట్ దెర్ ఆర్ సో మెనీ కంట్రీస్ వితౌట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్. సో మనకి రెండు ఉన్నా ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఓకే, సో హ్యావింగ్ దీస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ విల్ లిటరలీ హ్యావ్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఇన్ ద నేవీ. సో ఇలాంటివి ఎన్ని ఎక్కువ ఉంటే మనకి ఏంటంటే అంత క్విక్ రెస్పాన్స్ ఇవ్వచ్చు. ఓకే, సో దే ఆర్ సో ఫుల్ ఫ్లైట్ డెక్ ఇవన్నీ చూసాం కదా. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్. సి what are our aircraft carriers? First, INS Vikrant. So INS Vikrant is the first aircraft carrier of India, decommissioned in 1997. Okay, so decommissioned in 1997. So after serving for 37 years. సో ఇది డీకమిషన్ అయిపోయింది లాంగ్ బ్యాక్ 1997. సో మనం అప్పుడు అది రష్యా నుండి అక్కడ నుండి కొని ఉంటాం. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. నెక్స్ట్ INS Virat. INS Virat is second and longest serving aircraft carrier of India. So that is also decommissioned recently in 2017 after serving for 56 years. ఓకే, సో ముందు HMS హర్మిస్ కింద ఉండేది. సో మోస్ట్లీ ఇంగ్లాండ్ నుండి అయి ఉంటుంది. తర్వాత అక్కడ 26 years వాళ్ళు బాగా వాడి పాత పడిపోయాక మనం కొనుక్కొని మనం ఇంకో 30 years వాడాం. ఓకే, తర్వాత INS విరాట్, విక్రాంత్ ఇవి చూసాం. సో ఈ రెండు కూడా డీకమిషన్ అయిపోయాయి. సో ఇప్పుడు మన కరెంట్ ఉన్నవి ఏంటంటే INS విక్రమాదిత్య అండ్ INS విక్రాంత్. సో ట్రై టు రిమెంబర్. సో విక్రమాదిత్య ఈస్ ఇండియా అండ్ రష్యా 2013 $1.5 billion for the acquisition of the warship INS విక్రమాదిత్య. సో ఇవన్నీ ఉంటాయి, ఈ హెలికాప్టర్స్, ఫైటర్స్ ఇవన్నీ ఉంటాయి. ఎనీవే రిమెంబర్, కరెంట్లీ INS విక్రమాదిత్య ఈజ్ ఇండక్టెడ్ ఇన్ 2013, ఇప్పటికి వాడుతున్నాము. నెక్స్ట్ అగైన్ INS విక్రాంత్, ఫస్ట్ పేరు అయితే ఉందో అదే పేరు మళ్ళీ పెట్టుకున్నారు. దిస్ టైమ్ ఇట్ ఈస్ ఇండిజినస్లీ మేడ్. ఓకే, సో దిస్ ఆల్సో ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్? INS విక్రాంత్. వాట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్? అది కూడా విక్రాంతే. సెకండ్ అండ్ లాంగెస్ట్ సర్వింగ్ అయితే విరాట్. ఓకే, సో ఇది కూడా అన్ని ఉంటాయి, ఆల్ టైమ్స్ ఆఫ్ ఫ్లైట్, కాంబాట్ హెలికాప్టర్స్ అన్ని కూడా ఉంటాయి. తర్వాత ఇట్ యూజ్ షార్ట్ టేక్ ఆఫ్ బట్ అరెస్టెడ్ రికవరీ. సో షార్ట్ స్పాన్ లోనే టేక్ ఆఫ్ అవుతాయి అనమాట. అండ్ INS విశాల్, ఈ థర్డ్ వన్ ఏదైతే ఇక్కడ కొచ్చిన్ షిప్ యార్డ్ లో అవుతుందో దట్ ఈస్ INS విశాల్. అండ్ దిస్ ఈస్ 65,000 ton నేవల్ అడ్వాన్స్డ్ సూపర్ క్యారియర్, స్టిల్ అండర్ కన్సిడరేషన్. సో మనకి ప్రస్తుతానికి రెండే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఆఫ్ ద ఇండియన్ నేవీ. సో INS విరాట్ ఈస్ ద ఫస్ట్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ విచ్ ఇస్ రాంగ్. మనం చూసాం INS విక్రాంత్ ఫస్ట్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అన్నా, ఫస్ట్ ఇండిజినస్ ఎయిర్క్రాఫ్ట్ అన్నా, రెండు కూడా INS విక్రాంత్.
So it is not Virat. Virat is the second, but longest serving. India has a total of 3 aircraft carriers in operation, which is again wrong. Rende unnai. Okay, Vikramaditya and Vikrant. Third one, Vishal, is in progress. So INS Vikrant is India's first indigenous aircraft carrier inducted in 2022. So first indigenous 2022 Vikrant, which is correct. So 3 is correct. So INS Vishal is an advanced aircraft supercarrier under the consideration of the Indian Navy. Okay, so it is under consideration on this. So this is also correct. Okay, so 3 and 4 are correct. So option C is the right answer. Okay, so last question for today. Okay, so consider the following statements regarding the 72,000 crore infrastructure upgrade project in the Great Nicobar Island. So ఇది కూడా మనకి ఫ్రీక్వెంట్ గా న్యూస్ లో ఉంది. సో 72,000 crore ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఒకటి గ్రేట్ నికోబార్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ లో దే ఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్. సో అపోజిషన్ అనేది స్ట్రాంగ్ గా ఉంది ఎందుకంటే ఇట్ హాస్ లాట్ ఆఫ్ ఇండిజినస్ షోంపెన్. ఓకే, సి ద ప్రైమరీ హ్యూమన్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద ఐలాండ్ ఆర్ షోంపెన్, నికోబారిస్ ఎక్సెట్రా. సో ఇన్ జనరల్ గా మనకి ఈ అండమాన్ అండ్ నికోబార్ చూసుకుంటే ఈ ట్రైబల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓంజెస్, ఓకే, ఓంజెస్, జార్వా, షోంపెన్, నికోబారిస్ ఇవన్నీ వస్తాయి. దానిలో ఎస్పెషల్లీ ఈ గ్రేట్ నికోబార్ ఏదైతే ఉందో దానిలో షోంపెన్ అండ్ నికోబారిస్ ట్రైబ్స్ ఉంటారు. ఓకే, సో అక్కడ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాట్ ఈస్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం చూసుకుంటే ప్రాజెక్ట్ చూసుకుంటే ఇట్స్ మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. ఓకే, అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ కార్పొరేషన్ చూసుకుంటుంది. ఇట్ ఈస్ ఏ ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఒక టౌన్షిప్ అండ్ గ్యాస్ అండ్ సోలార్ పవర్ ప్లాంట్. ఓకే, సో 16,000 hectares aims to leverage island strategic location. ఓకే, సో శ్రీలంక నుండి, సింగపూర్ నుండి, మలేషియా నుండి అన్నిటి నుండి కూడా ఈక్వి డిస్టెంట్ ఉంది. సో మనకి ఇక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఒక ఎయిర్పోర్ట్ ఇవన్నీ ఉంటే మనకి బోత్ ట్రేడ్ పరంగా మళ్ళీ మిలిటరీ పరంగా కూడా. ఓకే, అటు సైడ్ మనకి సౌత్ ఈస్ట్ ఏషియాలో ఏమైనా మిషన్స్ అవి చేసినప్పుడు ఏంటంటే రీఫ్యూల్ కోసం, ఫుడ్ కోసం ఎక్సెట్రా ఇండియా వరకు రాకుండా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లోనే ఇట్ కెన్ బి డన్. ఓకే, సో ఇలాగా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి గ్రేట్ నికో అక్కడ మన ప్రాజెక్ట్ పెట్టడం. ఓకే, సో అక్కడ 2 నేషనల్ పార్క్స్ ఉన్నాయి, బయోస్పియర్ రిజర్వ్ ఉంది, షోంపెన్, నికోబారిస్ ట్రైబల్ వీళ్ళందరూ ఉన్నారు. అండ్ ఇందిరా పాయింట్ అంతా సదర్న్ టిప్ ఆఫ్ గ్రేట్ నికోబార్ ఐలాండ్ ఇస్ ద ఇండియా సదర్న్ మోస్ట్ పాయింట్. ఓకే, మనకి మామూలుగా మెయిన్ ల్యాండ్ ఇండియా చూసుకుంటే మనకి రామేశ్వరం అవన్నీ వస్తాయి కదా. ఓకే, సో అండమాన్ అండ్ నికోబార్, లక్షద్వీప్ ఐలాండ్స్ అన్ని కలుపుకుంటే ఇందిరా పాయింట్ ఇస్ ద సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా. మొత్తం ఓవరాల్ ఇండియా విత్ అలాంగ్ విత్ ఐలాండ్స్ అన్ని తీసుకుంటే సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా ఇస్ ఇందిరా పాయింట్. సో దట్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ సిస్టమ్స్ ఉంటాయి. ట్రాపికల్ ఎవర్గ్రీన్ మనకి కేరళలో ఉంటుంది, నార్త్ ఈస్ట్ లో కొంచెం ఉంటుంది, మళ్ళీ అండమాన్ నికోబార్ లో ఉంటుంది, లక్షద్వీప్ లో ఉంటుంది. ట్రై టు రిమెంబర్ దట్. సెవరల్ రేర్ స్పీషీస్ ఉన్నాయి, షోంపెన్ అండ్ నికోబారిస్ ట్రైబ్స్ ఉన్నారు. సో నౌ లెట్ us look at it. The main components of the project include container terminal, airport, township, solar and gas power plant. Okay, which is true. సో అసలు ప్రాజెక్ట్ ఏంటి అనేది మీకు రఫ్ గా ఐడియా రావాలి. నెక్స్ట్, ప్రాజెక్ట్ ఎయిమ్స్ టు లెవరేజ్ ద ఐలాండ్ స్ట్రాటజిక్ లొకేషన్ విచ్ ఇస్ equidistant from Colombo, Port Klang and Singapore. So which is also true. Next, project may adversely affect the indigenous Shompen and Nicobaris tribes. Okay. సో ప్రాజెక్ట్ ఉన్నటువంటి మెయిన్ అపోజిషన్ ఇదే. అక్కడ లోకల్ గా ఉన్నటువంటి షోంపెన్ అండ్ నికోబారిస్ ట్రైబ్స్ కి చాలా డిస్ట్రక్షన్ అవుతుంది ఈ కన్స్ట్రక్షన్ ఇదంతా టేకప్ చేస్తా అనేది మెయిన్ కంటెన్షన్. ఓకే, సో ఆల్ ఆఫ్ ద అబౌట్ కరెక్ట్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. Okay, so this project is also frequently in news. Try to remember. So in the next session, we'll try to cover 5 more questions. Thank you.